ఓకే, ఒకసారి శ్రీవర్ధన్ రెడ్డి గారు వాయిస్. శ్రీవర్ధన్ రెడ్డి గారు, చట్టబద్ధత లేకపోతే వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితులు గతంలో కూడా లేవు. గత ఎగ్జాంపుల్స్ ఏవి కూడా నిలిచి ఉన్నటువంటి సిచ్యువేషన్ లేదు, ఏ జీవోలు కూడా. సో ఇప్పుడు చట్టబద్ధత రాకపోవడానికి ముఖ్యంగా ఒకవైపు శాసనసభలో అది ఆమోదం చేసి పంపినా, ఆర్డినెన్స్ రూపంలో పంపినా, ఏం చేసినా కూడా కేంద్ర సహకారం లేకపోవడం వల్లే అది చట్ట రూపం దాల్చట్లేదు. అందుకోసం ఇప్పుడు జీవో ఇవ్వక తప్పని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. సో ప్యానల్లో నుండి మిత్రులు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా శుభోదయం అండి. ఒకటి, ఇప్పుడు 42% జీవో తీసుకొని వచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు ఈ జీవోను మేము భారతీయ జనతా పార్టీగా స్వాగతిస్తా ఉన్నాం. సో దీంట్లో ఇంకా వేరే డిబేట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు విషయాలు మాట్లాడితే బీసీలకు వ్యతిరేకం అని చెప్పేసి ఒక ముద్ర వేసినటువంటి సందర్భం. సో ఇంత సింపుల్ గా మరి 42% సంబంధించిన జీవోని తీసుకొని వచ్చి ఎన్నికలు పోతున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇన్ని రోజులు మరి కేంద్రం మీద నిందలు మోపిండ్రు, కేంద్రం మీద ప్రతిపక్షాల మీద ఈ ప్రభుత్వం చేతగాంతనాన్ని ఎందుకు మరి ప్రదర్శించింది అనేది ఇలా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు 42% మరి ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చే ముందు వాళ్ళందరికీ తెలియదా? 70 ఏళ్ళలో స్వతంత్రంలో 56 ఏళ్ల పైన పాలించినటువంటి పార్టీకి మరి ఒక చట్టబద్ధమైనటువంటి జీవో రావాలని అనుకున్నప్పుడు అమెండ్మెంట్స్ చేయాలి, రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలనే విషయాలు వీళ్ళకి తెలియకుండానే మరి ఈ యొక్క హామీలు ఇచ్చారా ప్రజలకు? ఇలా చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది, ఎన్నికల యొక్క ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికల యొక్క గడువు వచ్చిందో అంతకన్నా ముందు ఈ ఇంత సింపుల్ గా ఉన్నటువంటి, ఇంత మేధోమదనం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది, ఇక్కడ నుంచి కూడా ఒక ఆయనకు రాజ్యసభని ఇచ్చినట్టున్నారు, ఏది వాళ్ళ యొక్క న్యాయ కోవిదుని ఇక్కడ నుంచి కూడా పంపించారు. మరి ఇంతమంది తెలిసి ఉన్నప్పుడు ఇన్ని రోజులు ఎందుకు ఈ యొక్క ఎన్నికలను పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు? ఇన్ని రోజుల నుంచి గ్రామాల యొక్క అభివృద్ధులు కావచ్చు, మరి వీటన్నిటిని కుంటుపట్టేటట్టు ఎందుకు చేశారు? ఇలా కేవలం రాజకీయమైనటువంటి ఆలోచన తప్ప, అంటే ఒక ప్రయత్నం చేశారు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అనుకుని ఒక సర్వే, ఆ సర్వే తర్వాత వచ్చినటువంటి అంటే సర్వే రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్ అంటే శాసనసభలో బిల్లు పెట్టడం కావచ్చు, ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసుకురావడం కావచ్చు. సో ఈ టైం అంతా ఇలా అయిపోయిందని. ఇప్పుడు పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ సర్వేలు చేయడం, ఇవాళ మనకు తెలుసు ఏ సర్వేకు ఎంత దానికి రియాలిటీ ఉంటుంది, రాజ్యాంగంగా ఏ సర్వేకు నిలబడుతుంది, ఇది కాంగ్రెస్ పార్టీకి తెలియదా? ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మనం జనగణనతో పాటు కులగణన చేయాలని చెప్పేసి దేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే చేసేటటువంటి వేటిని కూడా ఒక శాస్త్రీయమైనటువంటిది లేకపోతే చట్టబద్ధంగా వాటికి నిలబడదనేది ఈ ప్రభుత్వానికి తెలియదా? ఒకటి. రెండోది, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, అంటే ఈ వీటి ప్రాసెస్ కోసం కొంత సమయం పట్టవచ్చు. మరి ఇదే ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చెప్పింది? మరి ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు కోటాలు ఇస్తున్నారు, మరి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇవ్వలేకపోయింది. సరే, వాళ్ళ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇదే ఇంప్లిమెంటేషన్ వాళ్ళ చేతిలో ఉంది కదా, రాహుల్ గాంధీ చేతిలో ఉంది కదా. ఈ యొక్క మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఎవరిని బీసీని ముఖ్యమంత్రి చేయలేకపోయింది. బీసీని ముఖ్యమంత్రి చేసే చేతులు వాళ్ళ చేతుల్లో ఉండే. అదేవిధంగా మంత్రులను 42% ఈ యొక్క సేమ్ కోటా ప్రకారం ఇవ్వడానికి వాళ్ళ చేతుల్లో ఉండే. లేకపోతే అనేక అంశాలు ఉన్నాయి. అంటే వాళ్ళ చేతుల్లో వాళ్ళకి అవకాశం ఉన్న దాంట్లో ఎక్కడ అంటే శ్రీవర్ధన్ గారు ఏమంటున్నారు, కేంద్రం చెయ్యలేదు, మా రిక్వెషన్ ని కేంద్రం పట్టించుకోలేదు, చేయలేదు కాబట్టి మేము చేసామని చూపించే ప్రయత్నంలో ఈ టైం వృధా చేసి ఇప్పుడు జీవో ద్వారా ముందుకెళ్తున్నారు అనేదా మీ ఉద్దేశం? ఇప్పుడు అది కాదండి, అదేంటంటే మళ్ళీ మనం దీని మీద నిలబడదా అనేది మళ్ళీ ఇప్పుడు డిబేట్ పెట్టినాం అనుకో, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఇక చూడండి మొత్తం మాకు వ్యతిరేకంగా వ్యవహారాలు చేస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మేము ఇప్పుడు కోరుకుంటున్నాం, ఇదే 42% ఏదైతే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారో, జీవో ద్వారా చేశారో, వాటిని అమలు చేస్తూ ఎన్నికలను సత్వరంగా వెంటనే జరపాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. సో దీంట్లో మళ్ళీ ప్రభుత్వం యొక్క హిడెన్ ఉద్దేశాలు ఏమున్నాయనేది ఇలా ప్రజలు గమనిస్తున్నారు, కోర్టులు గమనిస్తా ఉన్నారు. ఆల్రెడీ కోర్టుల్లో చర్చలు జరుగుతున్నటువంటి సందర్భం. అందుకోసం ఇన్ని రోజులు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలు నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, 420 హామీలు చేయలేదు. మరి ఇలా ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలు ఏవి కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోయింది. వాళ్ళ మనసుల్లో ఇంకా ఎంత వీలైతే అంత పోస్ట్ పోన్ చేయాలని ఉంది కానీ
ఆ ఎన్నికలు సత్వరంగా చేయాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశంలో కనిపిస్తలేదు. ఇది చాలా స్పష్టం తెలంగాణ ప్రజలకు. మేమేమంటున్నాం అంటే వీటి అన్నిటిని కూడా అధిగమించి ఇవాళ స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు జరపాలి. ఇలా యొక్క గ్రామాల యొక్క ఏదైతే ఆగిపోయినటువంటి అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధి కొనసాగాలి. Okay. దానికోసం ప్రభుత్వం దాని మీద చిత్తశుద్ధితోటి పనిచేయాలనేది మన యొక్క Oh. బీజేపీ యొక్క డిమాండ్. ఓకే.